హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక క్రాస్ కట్ బ్లౌజు కొలత బ్లౌజ్తో మీరు ఎలా కట్ చేసుకోవాలి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ మెథడ్ని మీరు ఫాలో అవుతే ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే కొలత బ్లౌజ్ ఉంటుంది సేమ్ అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ కూడా అవుతుందండి. సో కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ బ్లౌజ్ లాగే కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు మాత్రం ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇది ఒక లైనింగ్ బ్లౌజు, అలాగే కొలత బ్లౌజ్ కూడా ఉంది చూడండి. ఫస్ట్ నేను లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నీట్గా ఐరన్ చేసి పెట్టుకున్నాను. కింద ఒక లైన్ డ్రా చేస్తానండి. ఇది వెస్ట్ పట్టి ఫోల్డ్ చేయడానికి 1/2 ఇంచ్ దగ్గర నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత మనం ఆది బ్లౌజ్ని ఇలాగ సెట్ చేసి తీసుకోవాలి. తీసుకుని మిడిల్ అయితే హుక్ ఐ పట్టి పార్ట్ ఉంటుంది కదా, దాన్ని 2 ఇంచెస్ వరకు లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకుని తర్వాత మనం దీన్ని పూర్తిగా సెట్ చేసి ఆ లైన్ పైన ఇలా సెట్ చేసి పెట్టుకోవాలండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని పూర్తిగా సెట్ చేసి పెట్టాలండి. సో అలాగే చూడండి, ఒక పార్ట్ నేను పైకి తీసిన తర్వాత ఎక్కడైనా మీకు ముడతలు అయ్యి అనిపిస్తే అక్కడ ఒకసారి ఐరన్ చేసి నీట్గా మీరు ఏదైతే కుట్టు లైన్ ఉంటుంది కదా, కుట్టు లైన్ కరెక్ట్గా మీకు సెట్ అయ్యేలాగా పెట్టుకోవాలండి. అంటే ఐరన్ కూడా మీరు అవసరం ఉంటే చేసుకోవాలి కొలత బ్లౌజ్ని. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్స్ తీసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కింగ్ తీసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ వరకు ఇక్కడ వదిలేసిన తర్వాత ఇక్కడ సైడ్ మార్క్ తీసుకుంటున్నాను. డాట్స్ కోసం నేను ఇక్కడ కొంచెం గ్యాప్ బ్లౌజ్ పెట్టేటప్పుడు వస్తే సేమ్ అలాగే బ్లౌజ్ని పెట్టానండి. అలాగే షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను, నెక్ మార్కింగ్ అండ్ హ్యాండ్స్ అండ్ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈస్ నెక్ ఎలాగైతే ఉందో చూడండి, ఒక పార్ట్ మనం ఇలా పై వైపుకి తీస్తే లోపల వైపు పార్ట్ కరెక్ట్గా మనకి నెక్ మార్కింగ్ ఇక్కడ వచ్చేస్తుందండి. కొద్దిగా స్ట్రెచ్ చేసి పట్టుకోవాలండి. నెక్ని పట్టుకొని రౌండ్ మార్కింగ్ సేమ్ ఎలాగైతే బ్లౌజ్ దగ్గర ఉంది బ్లౌజ్ పక్కనే మనం ఇలాగా రౌండ్ మార్కింగ్ తీసేసుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ మార్కింగ్ కోసం కూడా ఇలా మనం చేయి పెట్టి ఏదైతే జాయింట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ అండ్ స్లీవ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ సెట్ చేసి మార్కింగ్ తీసుకోవాలండి. ఇలా మార్కింగ్ తీసుకుంటే మీకు యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఎలాగైతే మీకు ఉంది మెజర్మెంటు సేమ్ అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. దీని తర్వాత మీరు కుట్లకి ఎంత మార్జిన్ మీరు స్టిచ్ చేస్తారో అంత మార్జిన్ వేసుకోవాలి. నేనైతే నా బట్టి నేను ఇక్కడ మార్జిన్ వేసుకున్నాను. మీరు ఎక్కువ మార్జిన్ పెడితే ఎక్కువ మీరు ఇక్కడ మార్జిన్ లైన్ డ్రా చేసుకోవాలండి. సో ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఆర్మ్ రౌండ్ దగ్గర మార్జిన్ లైన్ తీసుకున్నాను. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకున్నానండి. సో బ్యాక్ పార్ట్ ఇలాగా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు లైనింగ్ని నేను ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగ మీరు క్రాస్గా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, గ్యాప్ చూడండి, షోల్డర్ దగ్గర గ్యాప్ లేదు, కానీ నెక్ లైన్ దగ్గర ఒక 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఇలాగే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫోల్డెడ్ సైడ్ దగ్గర కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. కింద నుంచి ఒక 1 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకుని కింద కూడా మార్కింగ్ తీసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ లాగే నేను రౌండ్ షేప్లో మార్క్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ డ్రా చేయాలండి. సో 1/2 ఇంచ్ ఇక్కడ మార్జిన్ లైన్ డ్రా చేయాలి. అక్కడ మనం చూడండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, జాయింట్ పార్ట్ ఉంది. ఈ జాయింట్ పార్ట్ని ఈ లైన్ దగ్గర ఇక్కడ సెట్ చేసి పెట్టాలండి. పెట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ లోపల వైపుకే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలాగ రౌండ్ షేపు ఎలాగైతే బ్లౌజ్కి రౌండ్ షేప్ వస్తుందో ఆ రౌండ్ షేప్ని మనం ఇక్కడ సెట్ చేసి ఇక్కడ నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలండి. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నెక్ మార్కింగ్ కూడా తీసేసుకోవాలండి. కుట్టుకి మార్జిన్ తర్వాత మనం యాడ్ చేయాలి. అలాగే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కొద్దిగా డీప్ ఉంటుందండి బ్లౌజ్కి. సో ఇక్కడ ఒకసారి రన్నర్తో నేను కరెక్ట్గా కుట్టు దగ్గర మార్కింగ్ తీసేసుకున్నాను. కొద్దిగా రబ్ చేస్తే ఇక్కడ మనం రన్నర్తో ఇక్కడ మార్కింగ్ వచ్చేస్తుందండి. సో యాజ్ ఇట్ ఈస్ మీరు కొలత బ్లౌజ్ లాగా కట్ చేయాలి అంటే ఇవన్నీ మీరు మెథడ్ని యూజ్ చేయాలండి. సో చూడండి, ఇది ఆది బ్లౌజ్కి ఉన్న ఫ్రంట్ డీపు, కానీ మనం తర్వాత మార్జిన్ ఎక్స్ట్రాగా ఇస్తామండి. అలాగే ఇటువైపు కూడా హుక్ షేప్ పట్టి యాడ్ చేయడానికి 1.5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఇక్కడ తీసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంది చూసారా, చెస్ట్ పాయింట్ ఉంది కదా, చెస్ట్ పాయింట్ అండ్ షోల్డర్ కుట్టు ఇలాగ సెట్ చేసి ఆ లైన్ దగ్గర ఇక్కడ పెట్టుకోవాలండి.
చూడండి కింద లైన్ దగ్గర పెట్టుకొని చెస్ట్ పాయింట్ దగ్గర కూడా మనం ఇక్కడ మార్కింగ్ తీసేసుకోవాలి. కరెక్ట్గా పాయింట్ దగ్గర మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హుక్ పట్టి ఉంది కదా, హుక్ వైపు నుంచి ఈ పాయింట్ వరకు కూడా మనం ఈ విధంగా పెట్టి మార్కింగ్ తీసేసుకోవాలి. ఇక్కడ పావించి మనం వదిలేయాలండి హుక్ ఐ పట్టి జాయిన్ చేయడానికి. ఇలాగ మార్కింగ్ తీసేసుకోవాలి. తర్వాత నేను టేప్తో కూడా మెజర్ చేసి మీకు చూపిస్తాను. పైనుంచి ఇక్కడ 11 దగ్గర ఉందండి చెస్ట్ పాయింట్, అలాగే ఇక్కడ 4 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ వరకు తీసుకోవాలండి డాట్ లెంత్. తీసుకున్న తర్వాత చెస్ట్ డాట్ విత్ కూడా మనం ఇక్కడ మెజర్ చేయొచ్చు, కానీ మెజర్ చేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే యావరేజ్గా మీరు 2.5 ఇంచెస్ వరకు ఇటు అటు కలిపి 2.5 ఇంచెస్ వరకు ఇక్కడ చెస్ట్ డాట్ విత్ తీసేసుకోవచ్చండి. సో అటువైపు 1.25, ఇటువైపు 1.25 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 3 ఇంచెస్ వరకు ఇలాగా మార్కింగ్ చేసుకున్నాను. అటువైపు కూడా 3 ఇంచెస్ లెంత్ ఉండాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఆది బ్లౌజ్ ఉంది, ఆది బ్లౌజ్ సైడ్ పార్ట్ ఉంది కదా, సైడ్ ఫిట్టింగ్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గర షేప్ పట్టి ఎక్కడి వరకు జాయింట్ అయింది అక్కడ చూసుకుని ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. కుట్లకు కూడా మనం మార్జిన్ ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూడండి, హుక్ పార్ట్ ఉంది కదా, హుక్ పార్ట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు మెజర్ చేయాలండి. సో చూడండి ఇక్కడ సైడ్ జాయింట్ వరకు మెజర్ చేస్తే షేప్ పట్టి దగ్గర చేయాలి. 8 ఇంచెస్ వస్తుందండి. సో 8 ఇంచెస్ ఇక్కడ ఫ్రంట్ వైపు మనం వెస్ట్కి తీసుకోవాలి కాబట్టి ఫ్రంట్ లైన్ ఉంది కదా, ఫస్ట్ లైన్ దగ్గర ఇక్కడ ఈ లైన్ వరకు మనం చూసుకోవాలి. 3 ఇంచెస్ వస్తుంది. సో ఈ 3 ఇంచెస్ని ఇక్కడ వదిలేసి మనం ఇక్కడ 8 దగ్గర మార్క్ చేసేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా పావించి మనం డాట్ ఇస్తాం కాబట్టి ఇక్కడ పావించి ఎక్స్ట్రాగా తీసుకోండి. 1/2 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు మీరు. ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా ఇచ్చేయాలండి. ఇక్కడ నుంచి 1 ఇంచెస్ పైకి మిడిల్ డాట్ వేయాలండి. అలాగే ఈ లైన్ మిడిల్ దగ్గర ఆర్మ్ రౌండ్ డాట్ వేయాలండి ఒక 1/2 ఇంచ్ వరకు. సో ఇలాగ ఫ్రంట్ పార్ట్ నేను మెజర్ చేసి డ్రా చేసుకుంటానండి. నా మెథడ్ అయితే ఇలాగే ఉంటుంది, అస్సలు కంప్లైంట్ రాదండి. ఎగ్జాక్ట్గా వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలాగైతే వేస్తారో సేమ్ అదే మెథడ్లో నేను ఈ మెథడ్లో కట్ చేస్తే సేమ్ అలాగా నాకు బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. ఎక్స్ట్రా మార్జిన్ మీరు ఎంత ఎక్స్ట్రా కుట్టుకి వేస్తారో అంత ఎక్స్ట్రాగా మీరు కట్ చేసుకోవాలండి. సో ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా మీరు డ్రా చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అయితే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, అయినా మీరు కామెంట్ సెక్షన్లో స్టిచ్చింగ్ అడిగితే నేను క్లియర్గా స్టిచ్చింగ్ కూడా పెడతాను. సో ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్లీవ్ కటింగ్ చేసేసుకుంటున్నానండి. సింపుల్ స్లీవ్ ఒక కింద ఫోల్డింగ్ కోసం లైన్ డ్రా చేస్తాను, ఫోల్డ్ చేసేస్తానండి ఇంతవరకు. అక్కడి నుంచి ఈ స్లీవ్ని తీసుకొచ్చి బ్యాక్ పార్ట్ అండి, స్లీవ్ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఈ లైన్ పైన పెట్టుకోవాలి. పెట్టుకొని ఎగ్జాక్ట్గా మీరు ఈ కుట్టు దగ్గరే మార్క్ చేయడానికి మీరు ప్రాక్టీస్ చేయండి. కుట్టు దగ్గర మార్కింగ్ అవుతే ఎక్స్ట్రా మార్జిన్ మీరు తర్వాత ఇవ్వచ్చండి. సో ఇలాగ స్లీవ్ కటింగ్ కూడా చేసిన తర్వాత షేప్ పట్టి కటింగ్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని పెట్టుకున్నాను, తర్వాత సైడ్ మిగిలిన క్లాత్ని షేప్ పట్టి కోసం ఇలాగా దానిపైన సెట్ చేసి పెట్టాను. బ్యాక్ పార్ట్ కన్నా ఒక 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా ఉండాలండి షేప్ పట్టిది. ఇప్పుడు చూడండి నేను ఎలా మార్కింగ్ తీసుకుంటున్నాను. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈ లైన్ దగ్గర పెట్టుకొని మనం షేప్ పట్టిని ఇక్కడ డ్రా చేసుకోవాలండి. ఎక్స్ట్రా మార్జిన్ మళ్ళీ తర్వాత ఇవ్వాలి. కింద 1.5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉండాలండి. సో ఇలాగా షేప్ పట్టి కూడా కట్ చేసేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే, ఏ పార్ట్ దగ్గర డౌట్ ఉంటే నేను మ్యాక్సిమంగా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను, అక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్లౌజ్ కటింగ్తో కలుద్దాము. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.